యావత్ దేశం యావత్ భారతదేశ యువతల మొత్తాన్ని కూడా రాహుల్ గాంధీ నాయకత్వం నడిపించడానికి అనేక పోరాటాలు చేసి జైలుకు కూడా పోయొచ్చి ఈ మధ్య కాలంలోనే మన మధ్య ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి జాతీయ విజయభాగ అధ్యక్షులు అందుకే దేశాన్నప్పులకు చేసిండే ఈ నరేంద్ర భూమిలో రైతుల చాపుకు కారణమైన కార్పొరేట్ వ్యవసాయం అంటూ పెట్టుకున్నాం. అలాగే దేశ భవిష్యత్తు యువతకు సంబంధించిన విషయం అనేకమైన ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు దేశమంతా కూడా ఈరోజు తెలంగాణ విషయంతో కొంచెం క్రమశిక్షణ అందరూ కూడా వ్యవస్థలో కూర్చోవాలి. ఇంకొద్దిసేపట్లోనే రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇతర మంత్రులు కూడా మన మధ్య రాబోతూ ఉన్నారు. కాబట్టి జక్కిడి శివచరణ్ రెడ్డి గారికి, నేషనల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రవణ్ రావు గారికి, ఇన్ఛార్జ్ సెక్రటరీలు ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రాం, చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నారు. మీరు కూడా ఈరోజు చాలా మంది తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రైతు సంఘాలతో కానీ పార్లమెంట్లో చర్చించి ఆ సంఘాలతో మాట్లాడి ప్రతి ఒక్కరి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు నిర్ణయాలు తీసుకునేది, పాలసీలు తీసుకునేది. ఈరోజు ఎటువంటి నిర్ణయాలు లేవు, పార్లమెంట్లో చర్చ లేకుండా ఈరోజు వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఎక్కడికి పోతుంది దేశం? 15 సంవత్సరాలుగా ఎటు పోతుంది దేశం? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి భారతదేశానికి 15 ఏళ్లలో? ఏ స్థాయికి పెంచి ఈరోజు భారతదేశాన్ని మీరు? 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత? ఈరోజు డీజిల్ ధరలు ఎంత? 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తే 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తే 60 రూపాయలు దాటని పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం 10 సంవత్సరాల్లో 100 రూపాయలు దాటించారు. ఏందిరా బాబు ఇదంటే దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఏంటి దేశం కోసం ధర్మం కోసం అంటే 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు చేయడమా? ఇల్లు లేని నిరుపేదం తీసుకుపోయి రోడ్డు మీద పడేయడమా? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడమా? ఏంటి దేశం కోసం ధర్మం కోసం అంటే అని అడుగుతున్నా. ఈరోజు నిన్న కాక మొన్న ఒకడు మాట్లాడతాడు, తేజస్వి సూర్య, వాడికి ఇట్లా తెలంగాణకు వస్తే పైసుందని చేస్తాం నా కొడుకులు వాడిని. మరి వాడు ఎవరో నాకు తెలియదు, వాడు కూడా ఆ యువమూర్తిలో పనిచేస్తున్నాడు. ఈరోజు సౌత్ ఇండియా నుంచి ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని కాశ్మీర్ని విడదీసినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను విడదీసిందని మాట్లాడిండు. ఏ విధంగా విడదీసినామో ఆ రోజు మీ బీజేపీ నాయకులు అడుగురా వెళవా. ఒక్కసారి ఇదే తేజస్వి సూర్య మీద తెలంగాణలో వాడు అడుగు పెడితే అని భర్తం పట్టాల్సిన యూత్ కాంగ్రెస్ నాయకులను కోరుతా ఉన్నాం. ఎక్కడ దొరికితే అక్కడ వాడి దిష్టి బొమ్మలు దగ్గరం చేయండి. ఈరోజు తెలంగాణ పౌరుషం ఉన్న వ్యక్తులు మనందరం. వాడికేం తెలుసు తెలంగాణ గురించి? ఎంతమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఒక సైడు రాష్ట్రం కూకటి వేళ్లతో పోతుందని తెలిసిన రాజకీయాన్ని పక్కన పెట్టి తల్లి సోనియా గాంధీ గారు పార్లమెంటును దిగ్బంధం చేసి పార్లమెంటులో మీడియా ఛానల్స్ అన్ని ఆపి తెలంగాణను ప్రకటించింది. అది మన తెలంగాణకున్న విలువ. ఆ సన్నాసి విలువకి ఏం తెలుస్తుంది ఈరోజు తెలంగాణ గురించి అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.
ప్రతి గ్రామంలో కూడా మీరు నిర్ణయం తీసుకోవాలి. తేజస్వి సూర్యను వాడు సౌత్ ఇండియా నుంచి వాడిని బహిష్కరించారా వెదవనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక్కసారి తెలంగాణ గురించి మాట్లాడితే బెంగళూరుకు వచ్చి తంతం వాడిని మళ్ళీ చెప్తున్నాం మీ అందరికీ. ఈరోజు మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు భారతదేశంలో మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 48 లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. అది కదా కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగ సంస్థల్లో ఎంతో మంది ప్రభుత్వ రంగ ఉద్యోగాలను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ రంగ ఉద్యోగ సంస్థలను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని ప్రభుత్వ రంగాల సంస్థలు ఏర్పాటు చేసిందని మీ అందరిని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటి పెళ్ళా తీసేస్తూ నిరుద్యోగాన్ని ఈరోజు తయారు చేసింది. ఇదా దేశం కోసం ధర్మం కోసం అంటే? ఒక్కసారి మిత్రుల యువకులు మీరందరూ ఆలోచన చేయండి. రేపు గిట్లా ఈ ట్రేడ్ బిల్ రిలీజ్ అయితే ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి డాటా అమెరికాలో చేతిలో పెడతారు. రేపన్నాడు మీ ఫోన్లో రైతులకి చాలా మంది రైతులకు వీటి గురించి తెలియకపోవచ్చు. కానీ ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు అమెరికా నుంచి ఏదైనా ఒక సంస్థ దొంగతనం చేసి ఇట్లా మన అకౌంట్లకు సంబంధించినంత తీసుకోగలిగితే అప్పుడు మన దేశ పరిస్థితి ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయాలి మనందరం. రాబోయే రోజుల్లో ఈ బీజేపీని తుది ముంచాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ట్రెండింగ్ అలా నడుస్తుంది. దాదాపు 543 నియోజకవర్గాల నుంచి 850 చేస్తారంట. చేయండి, కానీ వారేమో జనాభా ప్రాతిపదికనని మనమేమో ఈ విధంగా పోవాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మనం ఒక కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటే దాన్ని 10 రకాలుగా ప్రజలతోన సంఘాలతోన ప్రతి ఒక్కరితోన చర్చిస్తుంది. వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళు పోయి దేశాన్ని రోజు నాశనం చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనందరం ఏకకంఠంగా ముందుకు సాగి బీజేపీని తుదిముట్టించాలి. బీజేపీ నాయకులను ఎక్కడిదక్కడ అడ్డుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, దీనికోసం ఎంత దూరమైనా రావడానికి మేము కూడా మీకు అండగా యువజన కాంగ్రెస్ ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్. నిన్న మా అధ్యక్షుడు శ్రేయత్తుడు 2 బండేతో కర్ణాటక పోదాము, మా ఇంటిని ముట్టడిదామంటున్నాడు. కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అని. ఇప్పుడు ఓకే, అందరం కూడా యూత్ కాంగ్రెస్ ఖబర్దార్ తేజస్వి సూర్య. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు పెద్దలు అధ్యక్ష దయాకర్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. మిత్రులారా, ఉదయ్ భాను మన ప్రెసిడెంట్, ఈ రాష్ట్రంలో మీ అందరి కృషితో రేవంత్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. రేపు మన లక్ష్యం ఏంది? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మన ప్రధాన లక్ష్యంగా ఉండాలి. మోడీ కాక పని ఖతం అయిపోయింది. మోడీ కాక ఈ బిల్లులే కాదు, నిన్ను ఈ రోజు దేశం మొత్తం తిరస్కరిస్తున్నది. ఈ పక్కన ఉన్న ఇంతకు ముందు మిత్రుడు చెప్పినట్టు ఆ పనికిరాని దద్దమ్మగాడు తేజస్వి గాడు అని పేరు, ఏం పేరు? తేజస్వి సూర్య గారిని వాడిని పాతాళంలోకి దొక్కుతాం. మిత్రులారా, తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని నాలిక చీరేసే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా రాహుల్ గాంధీ ఎంత పెద్ద ఎత్తున ఈ దేశంలో ఒక సామాజిక మార్పుకు తెర తీస్తుంటే ఇటువంటి ఒక సన్నాసులు తెలంగాణనే కాదు భారతదేశంలో కూడా చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ గా రేపటి రాజకీయ భవిష్యత్తు మనది కాబట్టి ఇలాంటి సన్నాసులను తన్ని తలమాల్సిన అవసరం ఉన్నది. నేను అంటున్నా మిత్రులారా, రాహుల్ గాంధీ ఒక యోధుడు. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశం యొక్క పీడితుల కొరకు, తాడితుల కొరకు, మహిళల కొరకు, ఎస్సీల కొరకు, ఎస్టీల కొరకు, బీసీల కొరకు కొట్లాడుతున్న ఒకే ఒక్క యోధుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలు మనం ముందుకు తీసుకుపోవాలంటే మీరందరూ కూడా ఒక్కొక్క రాహుల్ గాంధీ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఇక్కడ యూత్ కాంగ్రెస్ దేశంలో ఎక్కడ కూడా చేయనంత పెద్దగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మన తెలంగాణనే అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా ఉంటున్న పరిస్థితి. మిత్రులారా, రేపటి రోజున మళ్ళీ అధికారం వస్తే ఆ అధికారంలో మీలో చాలా మంది భాగస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా.
యూత్ కాంగ్రెస్ అవకాశాలు ఇచ్చేందుకు శివచరణ్ రెడ్డి గారే మనకు ఒక ఉదాహరణ. రేపు మన మిత్రులందరూ కూడా ఆ భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే సామాజిక న్యాయం ఈరోజు ఉన్నది. ప్రతి ఒక్క వర్గానికి ఇలా మనం మేలు చేస్తున్నాం. ఎన్ఎస్యుఐ కానీ యూత్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు పెట్టని కోటలు, మీకు అవకాశాలు కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి మిత్రులారా, ఎవరెన్నో మాట్లాడతారు చరిత్రలో. ఇక్కడ కేసీఆర్ అనుకున్నాడు నేనే రాజు అనుకున్నాడు. రాజు అనే భూస్థాపితం చేసిన మీరందరూ రేపు మోదీ ఏ రకంగా ఒక అప్రజాస్వామిక వాదంతో ముందుకు పోతున్నాడో మోదీని నిలువరించడమే లక్ష్యంగా మనమందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మీలో చాలా మంది యువకులు నేను చూస్తున్న క్షేత్రంలో ప్రతి ఒక్కరు పార్టీ కొరకు కష్టపడుతున్నారు, యూత్ కాంగ్రెస్ కొరకు కష్టపడుతున్నారు. మీ అందరికీ అవకాశాల విషయంలో కూడా మీ తరపున మేము కొట్టాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, నేను ఉద్యమాల నుంచి రావచ్చు, తెలంగాణ నుంచి రావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క త్యాగం మేము తెలుసు. పొన్నం ప్రభాకర్ గారు లాంటి త్యాగం కానీ, భవ్యాస్కి గారు లాంటి త్యాగం కానీ, జైపాల్ రెడ్డి గారు లాంటి త్యాగం కానీ ఎంతో మంది ఎంపీలు చేసిన త్యాగం ఉంది. ఈ గడ్డ ఇలా కాంగ్రెస్ పాలిస్తుందంటే మీ యొక్క త్యాగాల మీద అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి అవకాశాలనిచ్చే అర్హతను మీరు కలిగి ఉన్న పరిస్థితుల్లో అవకాశాన్ని తీసుకోవడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలను మీరు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్టీ యొక్క సంస్థాగత అంశాల్లో కూడా మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. చివరిగా 1-2 అంశాలు నేను చెప్పి ముగిస్తాను మిత్రులారా. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మనం, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ మేము కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తామని బీజేపీ కూడా అంటుండు. బీజేపీ సన్నాసులకి వేదిక మీద చెప్తున్నా, ఒరే బ్రిటిష్ వారికే భయపడిన పార్టీరా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వారికి భయపడుతున్నారు సన్నాసులారా. మీరు పాయింటర్ గారు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అటువంటి పెంబసాని బొమ్మసాని అని తొక్కగాళ్ళు ఉన్నారు. మీతో ఏమవుతుందిరా? 17 సంవత్సరాలు మీకు ఇచ్చినాం. 17 సంవత్సరాలు మీకు ఇస్తే ప్రజల్ని అరగోస పెట్టిస్తున్న దరిద్రులు మీరు. ఇవాళ ప్రజలను విడగొడుతున్నారు. హిందూ ముస్లింగా, మెన్ ఉమెన్గా, ఉత్తరాది దక్షిణాదిగా. నేను అంటున్నా, దక్షిణాదికి అన్యాయం జరిగితే ఒక్కడు కూడా ఈ ప్రాంతంలో ఉన్న బీజేపీ వాడు ఊళ్ళో తిరిగే పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. ఒక్కడు కూడా రాసుకోండి. మేము 57% మేము నిధులు ఈ భారతదేశానికి కాంట్రిబ్యూట్ చేయాలి. 20% మాకు సీట్లు ఇస్తారు, మీరు 80% తీసుకుంటారు. ఇదేనా రాజనీతి? కాబట్టి ఈ ఉత్తర భారతదేశ పార్టీ బీజేపీ పార్టీ ఉత్తరం దక్షిణంలో కూడా విడగొట్టే కుట్ర చేస్తుంది మిత్రులారా. మన భవిష్యత్తు కోసం, మన ఫ్యూచర్ అంటే కాంగ్రెస్ అంటే మీదే. రాసుకోండి. భవిష్యత్తులో మీ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీ వరకు, మంత్రుల వరకు, ముఖ్యమంత్రుల వరకు అయ్యేది కూడా ఇక్కడ నిలబడ్డోళ్ళే. మన కోసం మనం పోరాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం మన ప్రథమమైన లక్ష్యం భారతదేశం లక్ష్యం. భారత రాజ్యాంగ పరిరక్షణ మన పార్టీ యొక్క లక్ష్యం. మన రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించే పనిలో ఉన్నాడు. ఆయన దారిలో మనం పోదాం. నేను ఒక మాట అంటున్నా, ఇక్కడ కిషన్ రెడ్డి, నీవు కానీ, నీ కుటుంబం కానీ, లేకపోతే నీ పార్టీ కానీ ఈ దేశం కొరకే మనం చేసిన అదపై ఈ దేశం కోసం నెహ్రూ తన చెమటను వచ్చిండు. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ తన దేహాన్ని ముక్కలు చేసుకున్నది. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ తన దేహాన్ని ముక్కలు చేసుకున్నాడు. మీరేం చేస్తున్నారు సన్నాసులారా? ప్రజల రక్తం దాగడం తప్పితే మీకేం తెలుసు జీవితంలో? దేశం కొరకు త్యాగం చేసిన పార్టీని, ఈ దేశం కొరకు మహాత్మా గాంధీ, మీ యొక్క వారసుడే వాడు ఎవడు? గాడ్సే తూటాలకు బయలైండు గాంధీ. ఈ దేశం యొక్క జాతి పిత, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాణ్ణే చంపేసిన దరిద్రులు మీరు. కాబట్టే ఈ దేశం యొక్క ఆత్మ, ఈ దేశం యొక్క అస్తిత్వం, ఈ దేశం యొక్క అస్మిత కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి. ఈ దేశం యొక్క పరిరక్షణ బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులదే, కాంగ్రెస్ పార్టీ సేవకులదే. కాబట్టి ఈరోజు యువజన కాంగ్రెస్ నాయకులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందంటే దానికి తార్కాణం మనలో ఈ దేశభక్తి కలిగి ఉండడమే. దేశ ద్రోహులు వచ్చి ఈరోజు ఈ దేశాన్ని విడగొడతామంటే సహించలేదు. బీజేపీ వారిని తరిమేదాకా మన కార్యక్రమం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ,
इंदिरा गांधी, राजीव गांधी, जय कांग्रेस। थैंक यू सो मच सर फॉर योर काइंड स्पीच। आपके स्पीच से लोगों తో వారికి గౌరవంతో అందరూ కూడా కలిసి ఉండాలి. అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కి విరుద్ధంగా దీన్ని మనం ఖచ్చితంగా ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క యుఎస్ ట్రేడ్ డీల్ ద్వారా మన రైతులకు, ఈ దేశంలో ఉన్న రైతులకు చాలా అన్యాయం జరగబోతుంది. మన దేశంలోకి ఇప్పుడు యుఎస్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో జెనెటికలీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్ అది ఎక్కువ రావడం జరుగుతుంది. దీంతో మన భారతీయుల యొక్క హెల్త్ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. ఎందుకంటే యుఎస్లో చాలా జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మన హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయము ఏంటంటే మన భారతదేశంలో 50% పాపులేషన్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ పైన డిపెండెంట్. ఈ యొక్క యుఎస్ ట్రేడ్ డీల్ ద్వారా మన రైతులకు మరణ శాసనము విధించడం జరిగింది ఈ మోడీ ప్రభుత్వము. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ ట్రేడ్ డీల్ ఎందుకు కుదిరించడం జరుగుతుంది, ఇది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనము ప్రజలకు తీసుకెళ్లే అవసరం ఉంది. మన మారుమూల గ్రామాల నుంచి, పల్లెల నుంచి, పట్టణాల నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎండలు ఎన్నైనా, ఆటంకాలు ఎన్నైనా గొంతు విప్పుతూనే ఉండాలి, కేంద్రం మీద పోరాడుతూనే ఉండాలి. ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ రోజులు అనేక సమస్యలను సృష్టించి అమెరికాకు అనుకూలంగా మరి దేశానికి అన్యాయం చేసే విధంగా కుదుర్చుకున్నటువంటి ఈ యొక్క ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు, తప్పుడు కూతలు, తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి ఈరోజు ఆ పార్లమెంట్ సాక్షిగా అనేక సంవత్సరాలు తెలంగాణ నినాదం, తెలంగాణ సమస్యను మరి పట్టించుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని అత్యంత దుర్మార్గంగా మరి పాకిస్తాన్తో తెలంగాణ, ఆంధ్ర విడిపోవడాన్ని పోల్చినటువంటి బీజేపీ ఎంపీ వెంటనే మరి సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా ఆ ఎంపీ సూర్య తేజ మరి ఎప్పటికీ అన్ని తప్పుడు మాటలు మాట్లాడడం, విభజన రాజకీయాలు మాట్లాడడం, హేట్ స్పీచెస్ ఇవ్వడం, మరి ఇతరులను అవమానించడమే వారి యొక్క సిద్ధాంతం. అలాంటి ప్రోత్సహించి, అలాంటి విభజనలు చేసి ఉద్వేగాన్ని సృష్టించి మరి తద్వారా సైడ్ నుంచి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి కుట్ర. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మీ ఎంపీ పైన వెంటనే చర్య తీసుకోవాలని కూడా ఈ మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా నిన్న దొడ్డి దారిలో మహిళల ముసుగేసుకొని మరి దక్షిణ భారతదేశానికి, అదేవిధంగా మరి ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా తీసుకొచ్చినటువంటి డిలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కానీ వ్యతిరేకిస్తే మహిళా వ్యతిరేకులు అంటున్నారు. ఎవరయ్యా మహిళా వ్యతిరేకులు? బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ మహిళా వ్యతిరేకం. 40 ఏళ్లలో ఒక్కరోజు కూడా మీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలు మహిళ లేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ. కేంద్రంలో ప్రధానులను చేసిన, మొదటి రాష్ట్రపతులను చేసిన, మొదటి స్పీకర్లను చేసిన, మొదటి గవర్నర్లను చేసిన, మొదటి ముఖ్యమంత్రులను చేసింది, మొదటి హోమ్ మినిస్టర్లను చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరేం చేసిరా? ఈరోజు జనాభా లెక్కలు దాదాపుగా 15 సంవత్సరాలుగా చేయకుండా 2011లో జనాభా లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 2021లో మళ్ళా జనాభా లెక్కలు కావాలి, అది చేయకుండా వాయిదాలేసి ఈరోజు జనాభా లెక్కలు చేస్తూ ఒక దిక్కు
డీలిమిటేషన్ జనాభా లెక్క తేలక ముందే డీలిమిటేషన్ పట్టుకొచ్చారు. డీలిమిటేషన్ వెనుకబెట్టి ముంగట మహిళా ఫేస్ పెట్టారు, మహిళా బిల్లు అని. మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం 3 సార్లు మీరు అధికారంలోకి వచ్చారు కదా, 3 రోజులు మహిళల కోసం, 3 రోజులు మహిళా బిల్లు కోసం, చర్చ కోసం ఎందుకు ప్రత్యేకంగా కేటాయించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీకు ధైర్యం ఉంటే, మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మహిళా బిల్లు కోసం మీ తాపత్రయం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే వెంటనే మహిళా బిల్లు ప్రత్యేకంగా పెట్టండి. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ బిల్లు, ఈరోజు జనాభా లెక్కలు కంప్లీట్ కాకముందే తెచ్చినటువంటి డీలిమిటేషన్ బిల్లును మేము వ్యతిరేకిస్తుంటే, ఈరోజు ఆ బిల్లు ఈ బిల్లు అన్ని బిల్లులు 3 రోజుల్లో కంప్లీట్ చేసుకొని ఏదో తమిళనాడులో బెంగాల్లో జరుగుతున్న ఓటర్లలో కాంగ్రెస్ మీద వ్యతిరేకతను, వాళ్ళ మీద ఏదో లాభమని ప్రయత్నం చేసిన కుట్ర ఇది. మీరు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, ఎప్పుడు కూడా మీ బిల్లులు సాధించుకున్నారు. ఇక్కడ ఎందుకు ప్రతిపక్షాల యొక్క ఒపీనియన్ తీసుకోకుండా వ్యతిరేకించే కాంట్రవర్షియల్ బిల్లును డీలిమిటేషన్ తీసుకొచ్చి ఈరోజు మహిళా బిల్లు బీగిపోయేటట్టు చేయడానికి మీ కుట్ర కాదా, మీ కుటిల బుద్ధి కాదా? మీరు ఆలోచించాలి. ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి అవసరం ఏమొచ్చింది బీజేపీ వాళ్లకు? మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే రేపు ఎల్లుండి మళ్ళా పెట్టండి పార్లమెంటు, సపరేట్గా మహిళా బిల్లు పెట్టండి. 100కు 100% కాంగ్రెస్ పార్టీ మహిళా ఓరియంటెడ్ పార్టీ. మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ రూరల్లో కానీ మరి రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ మా పార్టీ. కాబట్టి చేసే డొంక తిరుగుడు పనులకు మరి ఈరోజు మహిళా బురకేసుకొని వచ్చిరు వాళ్ళు. కాబట్టి మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సంపూర్ణంగా సపోర్ట్ చేస్తుంది. బీజేపీ 40 ఏళ్లలో ఒక్క జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అధ్యక్షురాలని మహిళను చేయలేకపోయినారు. మీరా కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించేదని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు యువజన సోదరులు ఇక్కడికి అత్యధికంగా వచ్చారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ దేశం కోసం చేసిన త్యాగం పల్లెలలో ప్రతి గడపలో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట ఎక్కడ కూర్చున్నా కాంగ్రెస్ పార్టీ చరిత్రను, ఘనకీర్తిని చాటుకుంటూ ముందుకెళ్ళాలి. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ సోషల్ మీడియాను పట్టుకొని ఒక తప్పుడు వార్తలు 100 సార్లు వేస్తున్నారు. కానీ ఈరోజు ఇంత లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సైన్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు, చరిత్రలో కాంగ్రెస్ చరిత్ర ఈరోజు బీజేపీ వాళ్ళే భారత మాత అన్నట్టుగా, ఈ దేశంలో ఎవరు లేనట్టుగా. అమ్మా నాయనా, ఈ భారతదేశం బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉన్నప్పుడు, వారి పరిపాలనలో ఉన్నప్పుడు ఈ దేశం కోసం అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపింది మా నెహ్రూ గారు, గాంధీ గారు. మరి మా నాయకులైతే మీరు చరిత్రలో ఎక్కడున్నారా? దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీని చంపిన గాడ్సేలను మీరు మోసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ ఆనాడు కనీసం జాతీయ జెండాను కూడా మీ ఆఫీసులలో ఎగరేసుకున్నటువంటి వాళ్ళు ఇలా జై భారత మాత అనగానే వాళ్ళు నిజంగా దేశభక్తులంట. ఈరోజు దేశాన్ని పోరాటం చేసి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి మరి స్వతంత్రం తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో ద్రోవుల పార్టీ అట. ఇంతకంటే ఘోరం ఏదైనా ఉందా? కాబట్టి ఖచ్చితంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. దేశాన్ని ఒక ఇటుకతో పేర్చినట్టుగా, ఇల్లును కట్టినట్టుగా భారతదేశాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్. పేదల్ని పట్టించుకున్నది కాంగ్రెస్, మధ్యతరగతి ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ యొక్క కీర్తిని, ప్రతిష్టను గ్రామాన చాటుతూ ఈ తప్పుడు ఆరోపణలు, ఇవాళ మహిళా బిల్లును మనం అడ్డుకున్నామని, మహిళా బిల్లు సపరేట్ పెట్టమని మేము 100 సార్లు కోరుతున్నాం. డీలిమిటేషన్ తోటి కలిపి పెట్టొద్దు అంటున్నాం. కలిపి పెట్టి ఈరోజు తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మహిళా లోకానికి అంతా తెలుసు, కాంగ్రెస్ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ, మహిళా నాయకత్వం, మహిళా ప్రధాని, మహిళా జాతీయ అధ్యక్షురాలు, మహిళా రాష్ట్రపతి, మహిళా స్పీకర్, మహిళా హోమ్ మినిస్టర్, మహిళా గవర్నర్లు, మహిళా ముఖ్యమంత్రులను చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళలకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ అని తెలియజేస్తూ జై యూత్ కాంగ్రెస్.
జై యూత్ కాంగ్రెస్. Thank you so much for your powerful speech, ma'am. It was our pleasure to have you in our Mahadharna. Congress! Youth Congress! దయచేసి వేదికను ఖాళీ చేయాలి. ముఖ్య అతిథులకు చాలా ఇబ్బంది అవుతా ఉంది. దేశంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొల్తుందో పోను పోను మనం స్వాతంత్ర భారతదేశంలో ఉన్నామా అనే ఒక అనుమానం వచ్చేటట్టు ఉన్నది. ఒకసారి బ్రిటిషర్లతోటి మనము ఏగి ఏగి చితికిపోయినప్పుడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారతదేశాన్ని పునర్నిర్మాణించిన ఈ మహా దేశపు నాయకుల ఆశయాన్ని తుంగలో తొక్కుతూ ఇప్పుడు ఉన్న మోదీ ప్రభుత్వం రెండు ఆయుధాలైన కిసాన్ని జవాన్ని ఎలా నష్టపరుస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఒక దిక్కు దేశాన్ని రక్షించే జవాన్లు మీద అగ్నివీర్ మీద దాడి చేశారు. ఈరోజు అన్నం పెట్టే రైతుని యూఎస్ స్టేట్ డీల్ మీదగా మన మీద చేస్తున్న ఈరోజు మనకు అన్నం పెడుతున్న రైతు మీదనే దాడి చేయడానికి ఈ యూఎస్ స్టేట్ డీల్ ఎట్లా తీసుకొస్తుందో చూస్తూ ఉన్నాము. ముందుగా నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూశారు. అది కాకపోతే ఈరోజు యూఎస్ స్టేట్ డీల్ తోటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి యూఎస్ స్టేట్ డీల్ మీద ఈరోజు రైతులే అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తున్నారు. మన భారతదేశానికి వెన్నుముక్క అయిన యువత ఎంత వేడి అయినా మీ మాటల ముందు మీ పనితనం ముందు చల్లగానే ఉన్నాయి. ఒక మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ నాకు నేర్పింది ఒక్కటే, పోరాటం చేయడం, పోరాడుతూనే ఉండడం. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాం, ప్రజా సమస్యలపైన పోరాటం కాంగ్రెస్ పార్టీ కనువని ఎప్పుడు కూడా కిందికి దించకుండా కాపాడమే. అది కేవలం యువజన కాంగ్రెస్ సభ్యునికి మాత్రమే, ఎవరైతే యువజన కాంగ్రెస్ పోరాట పడిన వ్యక్తికి మాత్రమే ఈ వ్యవస్థ ఉంటుంది. ఇంకే నాయకుడికి వచ్చే ప్రసక్తి లేదు, వచ్చినా కూడా అది నిలబడదు. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భవిష్యత్తులో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే అవకాశం కేవలం యువజన కాంగ్రెస్ కార్యకర్తకు మాత్రమే ఉంటుంది. అది ఎవరికి కూడా అవకాశం రాబోదు. నిన్న పార్లమెంట్లో ఒక మాట మాట్లాడుతుంది ఒక పిచ్చి కుక్క, తేజస్వి సూర్య. అరే బాబు, మేము తలుచుకుంటే బెంగళూరులోనే నిన్ను బట్టలు దొరికిస్తాం బిడ్డ. తేజస్వి సూర్య పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ గురించి, తెలంగాణ పుట్టుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వంకరగా తింగరగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఏం చెప్తున్నాం మీకు, తెలంగాణ గురించి, తెలంగాణ నిర్మాణం గురించి, తెలంగాణ పుట్టుక గురించి, తెలంగాణ సంపద గురించి, తెలంగాణ సాంప్రదాయం గురించి, తెలంగాణ నిర్మాణం గురించి వంకర తింగరగా మాట్లాడితే అదే బెంగళూరులో నిన్ను బట్టలు ఇప్పి ఇరికిస్తాం బిడ్డ. తట్టుకో తట్టుకో. ఒకటే మాట, ఎవరు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా
హైదరాబాద్ నడిబొట్టున జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుల సమక్షంలో చెప్పుకుంటాం. ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఇసుమంతైనా మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ గురించి మాట్లాడినా ఎవరు కూడా ఇసుమంతైనా భయపడకుండా వాడిని అక్కడనే పొందబెట్టి పాతి పెట్టి రావడమే యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యం. నిర్మాణం ఒక్కటే, నిర్ణయం ఒక్కటే. ఎక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఇసుమంతైనా కూడా ఆపదలో ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీని కాపాడేది యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఇంకెవరు కాదని గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలో అధికారంలో లేనప్పుడు, ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు పూర్తి నిర్మాణం, పూర్తి వ్యవస్థ, పూర్తి భద్రత యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప ఇంకెవరి కాదని అప్పుడు జాతీయ అధ్యక్షులు రాజీవ్ గాంధీ గారు చెప్పిన మాట, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఇది. యువజన కాంగ్రెస్ కార్యకర్త గర్వపడతా ఉన్నా, యువజన కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా గర్వపడతా ఉన్నా. ఈ వేదిక పంచడానికి కారణం ఒక యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక అసెంబ్లీ అధ్యక్షుడిగా ఉండి రేపు నిర్మాణమయ్యే 10 కార్యక్రమాల పాలన ద్వారా రాష్ట్రంలో ఒక ఫిషరీ చైర్మన్ కారణం మన యువజన కాంగ్రెస్ జెండా మోసిన కారణమే. గతంలో చూడొచ్చు, ఈ నిర్మాణమయ్యే 10 చైర్మన్ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్మాణ 10 కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, యువజన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులే, యువజన కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులే, యువజన కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులే పూర్తి నిర్మాణంతో, పూర్తి బాధ్యతతో చేసిన 10 కార్యక్రమానికి విజయవంతం చేసిన పూర్తి బాధ్యత యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భుజ స్కంధాల పైన ఉంది. వేదిక పైన 10 యువజన కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడ కూడా చెక్కలేదు. హైదరాబాద్ నడిబొట్టున వేలాది మందిలో రాష్ట్ర ప్రభుత్వంగా నుండి 10 కార్యకర్తలారా మనకు మనమే నిర్మాణం చేసుకుందాం. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎక్కడ వచ్చినా, ఏ పిలుపు వచ్చినా ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారి పైన బీజేపీ పార్టీ నాయకులు అవాకుచ్చే వర్గం పెడతా ఉన్నారు. ఈ దెబ్బకు తెచ్చిపోతా ఉంది. భవిష్యత్తు ప్రధాని ఎవరైనారంటే అది రాహుల్ గాంధీ గారు మాత్రమే. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? భావి ప్రధాని అవునా కాదా? రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ देश की नेता कैसा हो? देश की नेता कांग्रेस, యూత్ కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. బీసీ కార్పొరేషన్ చైర్మన్ మన మధ్య ఉన్న ముఖ్య అతిథి రోజు శ్రీకాంత్ గౌడ్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. మన బీజేపీ నాయకులు ఈరోజు కొంతమంది పల్లి పటాని గాళ్ళు మన ముఖ్యమంత్రికి దాడి జరిగే వేరంట. యూత్ కాంగ్రెస్ కౌన్సిలర్ మహేష్ అన్నాడు, పరాలు మొత్తం బీజేపీ నా కొడుకులంతా. ఈ మీటింగ్ పెట్టింది మీ గురించే మిత్రులారా. మొదటేమో ప్రభుత్వ రంగ సంస్థలు, మీరు మేము చదువుకుంటాం, చదువుకొని ఉద్యోగం చేసుకున్నారు నాయన అంటే ఎల్ఐసి అమ్మిరు, బిఎస్ఎన్ఎల్ అమ్మిరు, పోర్ట్లు అమ్మిరు, అన్నమ్మితే ఉద్యోగాలు ఎక్కడ రావడం నాయన అని అంటే గుజరాత్ మోడల్ అంటారు వీడు. ఇక ఇద్దరు చూసుకుంటా కూర్చుంటే మనం ప్యాంటులు వేసుకున్న అండర్వేర్లు కూడా అమ్ముకుంటారు ఈ నా కొడుకులు. ఇది బీజేపీ మోడల్ అని చెప్తున్నాం మిత్రులారా మీ అందరికి కూడా. యుఎస్ ట్రేడ్ డీల్, అరే ఎంత శాతం కొనుక్కోవాలి మీరే చెప్పేది మాకు అర్థం కాదు. మేము సంపాదించింది మేము అమ్ముకుంటాం. యుఎస్ ఓడు డిసైడ్ చేస్తాడంట 18% కమ్మాలా 50% కమ్మాలా. నువ్వు ఓడరా కొద్దిగా. మా యువత తలుసుకుంటే బిడ్డ బట్టలు కూడా తీసుకుంటారు. ఏమనుకుంటారు ఆ కొడకలు? అరే ఏమనంటే హిందుత్వ అజెండా, హిందుత్వ అజెండా. అరే మేము కూడా హిందువులు రానా? నువ్వేం చెప్పేది? శ్రీరాముని మీరు జెండాలలో పెట్టుకుంటారు, కాంగ్రెస్ పార్టీ గుండెలలో పెట్టుకుంటారా? మేము
హిందుత్వ అంటారు. అరే గుండెలలో పెట్టుకోని ముందు శ్రీరాముని, మా భద్రాచలంలో ఉన్న శ్రీరాముని గుడికి రారు మీరు, మీ రామ భక్తులు అని చెప్పి మా యూత్ ద్వారా మేము అడుగుతున్నాం మిత్రులారా. మా తెలంగాణ యూత్ కాంగ్రెస్ మిత్రులు తలుసుకుంటే ఢిల్లీ గల్లీలలో కూడా బీజేపీ జెండా లేకుండా చేస్తారని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నారా. అరే యూత్ కాంగ్రెస్ అంటే ఏమనుకుంటున్నారు? ఉదయ్ భాను చిప్ అధ్యక్షుడైన తర్వాత 9 రోజులు జైలు వేసిరు. బరాబర్ 9 రోజులకు లెక్క కడతాం. 9 రోజులకు 9 సంవత్సరాలు మీకు అధికారం లేకుండా వేస్తాం. మా ఉదయ్ భాను మీరు జైలు వేస్తారా? నాకు కొరకల్లారా అని చెప్పి అడుగుతున్నాం మిత్రులారా. ఏం తప్పు చేసిండా ఉదయ్ భాను చిప్? ఏం తప్పు చేసిండా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కాన్ఫరెన్స్ అవుతుంటే అందులో ప్రజాస్వామ్యబద్ధంగా పోయి అడిగితే 9 రోజులు జైలు వేస్తారా? అరే నీకు కొడుకుంటే తెలిసేది, నీకు సంసారం ఉంటే తెలిసేది. 9 రోజులు నా దేశం కోసమని మా జాతీయ అధ్యక్షుడు పోయి నా యువత కోసమని అడిగితే నీ కొడుకు 9 రోజులు జైలు ఉంటే తెలిసేది. కుటుంబం లేనివి మా మీద నీకేం ప్రేమ ఉంటుందని అడుగుతున్నాం మిత్రులారా. ఇక 2 విషయాలు చెప్పాలి మా అధ్యక్షుడు ఉన్నాడు. ఇక 2 విషయాలు చెప్పాలి. మా తెలంగాణ యూత్ జోలికి వస్తే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మన దక్షిణ భారతదేశానికి మనకు సీట్లు తక్కువిస్తున్నారని చెప్పి దేశవ్యాప్తంగా నిన్న పార్లమెంట్లో ఓడిపోయారు బీజేపీ వాళ్ళు. ఇంకా మాతో పెట్టుకుంటే తొడగొడతాం, తలైవాన్ వస్తాం ఢిల్లీకి. నువ్వు ఏడైతే కూర్చున్నావో ఆడనే బొంద పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం మిత్రులారా. మీరందరూ సిద్ధంగా ఉండాలి, మన యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. చేద్దామా వద్దా? చెప్పండి మిత్రులు, చేద్దామా వద్దా? చేద్దామనంటే పీడికిలు బిగించండి, ఆలోచించకండి. వేస్తే నా కొడుకులను మూసుకొని తీసుకొని పరారు కావాలి నా కొడుకులు మిత్రులారా. మరొకసారి చెప్తున్నా మిత్రులారా, మీ అందరితో పాటు తప్పకుండా ఇప్పటికే యువకులుగా నేను, మెట్టు సాయి, మా నూతి శ్రీకాంత్ కార్పొరేషన్ చైర్మన్లమైన ఇంకా చాలా మంది అవుతాం. మీరందరూ తొందరలో జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావాలి, నిర్ణయాధికారాలు కావాలి. మీకు టికెట్ ఇచ్చే బాధ్యతగా మా మహేశ్వరులతో మేము పోరాడతాం, మిమ్మల్ని అందరికీ గెలిపించుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాగ్దానం చేస్తాం మిత్రులారా. మరొకసారి మీ ఉత్సాహం చూసి నా నరాలలో రక్తము మరుగుతుంది. మీతో పాటు నేను కూడా పోరాటానికి సిద్ధమని తెలియజేస్తూ మీ అందరికీ, మీ ఉత్సాహానికి, మీ అందరి ప్రేమకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకున్న మిత్రులారా. జై యూత్ కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్, జై ఉదయ్ భాను చిప్, జై రాహుల్ గాంధీ. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర పరువు గురించి, తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ఇవాళ పార్లమెంటు సాక్షిగా తేజస్వి సూర్య చేసినటువంటి మాటలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒత్తాసు పలికినటువంటి వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ బిడ్డలందరూ కూడా వాళ్ళను తిరగనివ్వమని చెప్పి గల్లీ గల్లీ వాడా వాళ్ళను అడ్డుకోవాలని నేను మహేష్ అన్న ముందు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 1400 మంది అమరుల త్యాగాలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి బద్మాష్ని ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనీయమని వాగ్దానం తీసుకోవాలని సందర్భంగా కోరుతున్నా. అట్లాగే నా తమ్ముళ్ళకి ఒక చిన్న సూచన తెలియజేయదలుచుకున్నాను. ఏమిటంటే మహిళా బిల్లును అడ్డుకున్నది ఎవరు? మహిళా బిల్లు మహిళకి ఇవ్వకుండా చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. కుట్రపూరితంగా మహిళా బిల్లు చేయకూడదనే డీలిమిటేషన్ తో కలిపి మహిళా బిల్లు పెట్టారు. ఎందుకోనంటే మన నాయకుడు రేవంత్ అన్న ఈ దేశంలో దక్షిణ తెలంగాణకు జరుగుతున్న, దక్షిణ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఒక ఎజెండా ఫిక్స్ చేశాడు. ఆ ఎజెండాలను దేశమంతా కూడా ఇవాళ పార్లమెంటు సాక్షిగా దాన్ని అడ్డుకున్నారన్నది వాస్తవం. కాబట్టి ఇవాళ మన నాయకుడు రేవంత్ అన్న నాయకత్వాన్ని, దేశంలో ఉన్నటువంటి ఎజెండాను ముందుగా తీసుకెళ్ళినటువంటి అంశాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు జీర్ణించుకోలేక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆడబిడ్డలు ముఖ్యంగా రేవంత్ అన్న ఇంటికి ముట్టడికెళ్లారు. ఎందుకు ముట్టడికెళ్ళారు అని చెప్పి ఈ వేదిక సాక్షిగా అడుగుతున్నాను.
ఎందుకు మహిళలకు మేము రాజ్యసభలో అమలు చేసినందుక, జాతీయ విపత్తులు కాపాడినందుక, ఎందుకు రేవంత్ అన్న ఇల్లును ముట్టడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మహిళలందరూ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక్కటే తెలుసుకోండి తమ్ముళ్ళారా, వాడవాడన, గల్లీ గల్లీన, గ్రామ గ్రామాన యూత్ కాంగ్రెస్ బలపడింది. ఇదే జోరుతో దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా వస్తున్నటువంటి అవసరం ఉన్నది. మీ ఉత్సాహాన్ని చివరి వరకు ఇలానే తమ్ముడు జగన్ నాయకత్వంలో ముందుకెళ్లాలని, రేవంత్ అన్న నాయకత్వాన్ని, మహేష్ అన్న నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరికీ కోరుతూ, ముఖ్యంగా నరేంద్ర మోదీ ట్రంప్ ఏం చెప్తే అదే చేస్తున్నాడు. 40 లక్షల కోట్ల డీల్ చేసుకొని ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి నరేంద్ర మోదీని గడ్డకు దింపాల్సినటువంటి అవసరం ఉన్నది తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ ఒకటే మాట అందరూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ మహేష్ అన్న నాయకత్వం, జిల్లాలి రేవంత్ అన్న నాయకత్వం. వర్ధిల్లాలి. థ్యాంక్ యూ అక్క. హలో ఈరోజు యూత్ కాంగ్రెస్ మీటింగ్ కాంగ్రెస్, राहुल गांधी, उदय भैया, बहुत बहुत धन्यवाद, थैंक यू। हमारे बीच हमारे नेता यूथ कांग्रेस को बहुत बहुत धन्यवाद देना चाहता हूं। पीसीसी प्रेसिडेंट महेश जी को धन्यवाद देना चाहता हूं, जो इनके कहने पे आप इतनी तादाद पे आए हो, ये अपने आप में बहुत बड़ी जीत है। एक बार जोरदार तालियां आप अपने लिए बजाइए। जो जोश मुझे तेलंगाना यूथ कांग्रेस में, तेलंगाना के युवाओं में दिख रहा है, वो काबिल तारीफ है। आज आपको मालूम होगा यूथ कांग्रेस पूरे देश भर में ये जो अमेरिका के साथ ट्रेड डील मोदी जी ने डरकर, प्रधानमंत्री जी ने कंप्रोमाइज होकर की है, उस ट्रेड डील से पूरे देश को नुकसान होगा। और यही कारण है जिस दिन ये ट्रेड डील हुई, भारत के नेता विपक्ष राहुल गांधी जी ने इस ट्रेड डील के खिलाफ, इस ट्रेड डील से देश को क्या नुकसान होगा पूरे देश वालों को बताया, देशवासियों को बताया। और ये हमारा फर्ज बनता है, ये यूथ कांग्रेस का फर्ज बनता है इस संघर्ष को आगे लेना राहुल जी के नेतृत्व में। और तब तक संघर्ष करना है जब तक एक कंप्रोमाइज सरकार, जब तक एक कंप्रोमाइज प्रधानमंत्री इस ट्रेड डील को बिल्कुल रोल बैक नहीं कर देते। साथियों, इस ट्रेड डील से देश के किसानों का, देश की किसानी का नुकसान है, इस देश के मजदूरों का नुकसान है, इस देश का नुकसान है। शायद मोदी जी की कोई मजबूरियां होंगी, शायद इस बीजेपी सरकार की कोई मजबूरियां होंगी कि अमेरिका वाले कहते हैं हमने सीज फायर करा दिया तो ये चुप रहते हैं। अमेरिका वाले बोलते हैं हमने 30 दिन की परमिशन दे दी, रशिया से तेल ले लो, और बीजेपी चुप रहती है, पीएम साहब चुप रहते हैं। एफ-3 फाइल्स में नाम आता है कि इनको बोला जाता है अब इजराइल जाके ट्रंप के लिए नाचे गाएं, तो उसके ऊपर भी मोदी जी कुछ नहीं कहते हैं। साथियों, ये होगी मोदी जी की मजबूरी, लेकिन हमारे पूर्वजों ने, कांग्रेस के उन लोगों ने हमारे जिन्होंने देश की आजादी के लिए बलिदान दिए, वो आजादी इसलिए नहीं ली थी कि ये कंप्रोमाइज प्रधानमंत्री यहां पे आएगा और देश को गिरवी रख देगा। उसके खिलाफ हम बात रखेंगे और पूरी बात रखेंगे और तब तक संघर्ष करेंगे जब तक ये ट्रेड डील वापस नहीं होती। एक देशद्रोही खेल खेलने की कोशिश बीजेपी ने और की साथियों, एक देशद्रोही खेल खेलने की कोशिश बीजेपी की तरफ से कल संसद में हुई। उसमें बीजेपी वाले महिला आरक्षण बिल की ढाल बनाकर एक डिलिमिटेशन करना चाहते थे, वो डिलिमिटेशन करना चाहते थे जिससे देश के ओबीसी, देश के दलितों का नुकसान होता। लेकिन इस देशद्रोही खेल जो बीजेपी खेलना चाहती थी, इस खेल को चारों तरफ से चिट कर दिया कांग्रेस पार्टी ने, इंडिया ब्लॉक ने और हमारे नेता राहुल गांधी जी ने। साथियों, ये जो महिला रिजर्वेशन बिल लाने की बात बीजेपी कर रही थी, वो महिलाओं के लिए नहीं था। अगर सच में बीजेपी महिला अधिकरण, महिला रिजर्वेशन बिल लाना चाहती थी,
तो उसको ये बिल तब लाना चाहिए था जब कास्ट सेंसस हो जाता, जब सेंसस हो जाता। एक तरफ राहुल जी से डरकर, राहुल जी की बात सुनकर ही सरकार ने माना कि हम कास्ट सेंसस करवाएंगे, और अब अगर डीलिमिटेशन पूरे देश में हो रही है तो वो कास्ट सेंसस के बिना हो रही है, तो ओबीसी के भाइयों को, ओबीसी की बहनों को, दलितों को, पिछड़ों को अपना हक कैसे मिलेगा? और अगर हक जो सबसे बड़ी अदालत है देश की, अगर पार्लियामेंट में नहीं मिलेगा, संसद में नहीं मिलेगा, विधानसभा में नहीं मिलेगा, तो नीचे जाना तो मंजूर ही नहीं है, नीचे तो बिल्कुल नहीं मिलेगा। तो इस देश विरोधी खेल को कल चारों काने चित करने का काम कांग्रेस पार्टी ने किया साथियों। और ये गैर संवैधानिक, एंटी पार्लियामेंट्री, एंटी कॉन्स्टिट्यूशनल तब भी था क्योंकि ये जिस तरह का इस तरह का जो कर रहे थे, डीलिमिटेशन कर रहे थे, उससे काफी हद तक काफी साउथ की स्टेट्स, तेलंगाना भी उसमें आती है, नॉर्थ ईस्ट की स्टेट्स, और जो छोटी स्टेट्स हैं, जो हक उन्हें चाहिए था वह हक उनको नहीं मिलता। मुझे तो लगता है कि साजिश थी बीजेपी वालों की, जिससे देश को आपस में लड़ाने की कोशिश की जा रही थी साथियों। और एक चीज और, बीजेपी वालों ने हमेशा नफरत की राजनीति की है, बीजेपी वालों ने हमेशा देश को तोड़ने की राजनीति की है, और यही चीज कल उनके एक नए नेता से भी सुनने को मिली। तेजस्वी सूर्या नाम का एक मेंबर पार्लियामेंट जो बीजेपी का है, उसने कल वैसी बात की जिससे देश से नफरत फैले। उसने पार्लियामेंट में ऐसी बात की जिससे देश को तोड़ने की बात की, उसने देश को अपमानित करने की बात की, उसने तेलंगाना का अपमान करने की बात की। मैं सोच रहा था, इनके जो सीनियर लीडर हैं उन्होंने तो देश में जहर फैलाया है, ये तो नया बच्चा आया बीजेपी का, ये भी उनके लक्ष्य कदम पे क्यों चल रहा है? तो फिर मेरे दिमाग में एक बात आई, जो बबूल का पेड़ है वहां पे आम तो नहीं लगेंगे साथियों। अगर जो चीज नफरत से बनी है, जिस काम की शुरुआत नफरत से हुई है, उसका परिणाम भी तो नफरत से आएगा साथियों। तो ये बीजेपी वैसी पार्टी है, जो इनके पहले वाले नेता हैं वो तो जहर फैलाते हैं, जो इनके नए नेता बने हैं, जो इनके बच्चे जो नए मेंबर पार्लियामेंट बने हैं, वो भी देश में नफरत फैलाने का काम कर रहे हैं, देश को बांटने का काम कर रहे हैं, अपना राजनीतिक फायदा लेने के लिए। ये एक अच्छा संदेश नहीं है। पूर्वजों ने इनके जो किया तो किया, पूर्वजों ने इनके अंग्रेजों की दलाली की तो की, अब ये लोग भी उसी राह पे चल पड़े हैं, तो ये अच्छा संदेश नहीं है। मैं मानता हूं इनको अपनी गलती माननी चाहिए, और तेलंगाना के हर एक साथी से, तेलंगाना के हर एक नागरिक से माफी मांगनी चाहिए। तेजस्वी सूर्या को कान पकड़ के माफी मांगनी चाहिए और बोलना चाहिए, ऐसी गलती मैं आगे से नहीं करूंगा। साथियों, आप लोग यहाँ पे आए, काफी तादाद में आए, आप लोगों ने देश में शक्ति देने का काम किया। यूथ कांग्रेस कहीं भी लोगों के साथ, देश में कहीं भी, जम्मू कश्मीर से लेकर कश्मीर तक देश के किसी भी लोगों के साथ बेइंसाफी होती है तो यूथ कांग्रेस आगे आती है। हमें इस चीज का गर्व है, और आप लोग आगे भी बढ़ेंगे। आगे भी जो बेइंसाफी हमारे देश के लोगों के साथ, जो गद्दारी हमारे देश के साथ बीजेपी कर रही है, उसके खिलाफ आप आगे बढ़ेंगे, इसका मुझे पूरा भरोसा है। साथियों, आप इतनी संख्या में आए, फिर से आपके दिल से बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, जय तेलंगाना। యువజన కాంగ్రెస్ ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో మీకు ఒక్కసారి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి దశ దిశ దూరదృష్టితో పాలన చేశారు కాబట్టే ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పరిశ్రమలతో పాటు వ్యవసాయం కూడా అభివృద్ధి చెందింది. దీర్ఘకాలిక ఆలోచన, భారతదేశం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం కాబట్టి, దేశం కాబట్టి, వ్యవసాయానికి ఎక్కడ కూడా నష్టం లేకుండానే పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడ్డారు కాబట్టే గుండు సూది కూడా తయారు కానటువంటి ఈ దేశంలో ఇలా రాకెట్లు తయారవుతా ఉంటే రెడీమేడ్ నాయకుడు చాయ్ వాలా మోడీ గారు వచ్చి ఫోటోలకి పోజులు ఇస్తా ఉన్నాడు. ఇది మోడీ గొప్పతనం కాదు,
ఈ దేశంలో రాకెట్లు తయారవుతా ఉన్నాయంటే అది నెహ్రూ ఇందిరాగాంధీ గారి గొప్పతనం. ఆ గొప్పతనం ముందు ఫోటోలు ఇస్తూ పోజులు ఇస్తూ ఉంటుంటే నాయకుడు మోడీ గారు. మిత్రులారా, ఇటీవల మోడీ గారు మన దేశంలో కష్టపడి పంట పండించేటట్టు వ్యవసాయదారుల యొక్క ప్రతిభని అమెరికాకు తాకట్టు పెడుతూ ఇండో అమెరికన్ అగ్రికల్చరల్ ట్రేడ్ ట్రీట్ చేసినారు. దానివల్ల ఈ దేశంలో కష్టపడి చెమటొడిచి వ్యవసాయం చేసి పంట పండిస్తే ఆ కష్టాన్ని అమెరికా వాడు వచ్చి తన్నుకుపోయే ప్రమాదం ఉంది ఈ ట్రీట్ వల్ల. ఈ దేశంలో వ్యవసాయపరమైన ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తులు, నూనె ఉత్పత్తులు ఇక్కడికి దిగుమతి చేసుకోవాలంటే 50% పైగా సుంకం ఉండే దానికి 18% తగ్గిస్తూ ట్రంప్ ఎదుట మోడీ మోకరిల్లాడు. కాబట్టి ఇలా మన వ్యవసాయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కష్టపడి పనిచేసే వ్యవసాయదారుడికి ఊరేసుకునే పరిస్థితి వస్తూ ఉంది మిత్రులారా. అందుకే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఈ ట్రీట్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న తరుణంలో ఇవాళ యువజన కాంగ్రెస్ నేతృత్వంలో ఇంత పెద్ద మహాధర్నా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంటే ఒక్కసారి మోడీకి కనువిప్పు కావాలి. ఈ దేశం ఉన్నటువంటి వ్యవసాయదారుల్ని, వ్యవసాయ కూలీల్ని ముట్టుకుంటే భస్మం అవుతారనేటువంటి ఒక నినాదం ఇలా జరుగుతున్న యువజన కాంగ్రెస్ ఇంత పెద్ద ర్యాలీ ధర్నా ద్వారా తెలియాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నుండి ఇప్పటి వరకు కూడా అంతా మోసాలే, నయవంచన, ప్రజావంచన, అబద్ధాలు, ఆక్రమణలు, మోసాలు. దేవుళ్ళ పేరిట ఓట్లడడం తప్ప ఈ దేశానికి ఏమీ చేసింది లేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, మోసం చేశారు. ప్రతి బ్యాంకులో లక్షల రూపాయలు వేస్తామన్నారు, మోసం చేశారు. అన్నిటికీ మించి దోష సంపదని దోచి తన మిత్రులైన అదానీ, అంబానీకి దోచిపెట్టిన తీరుని ప్రతి యువజన కాంగ్రెస్ మిత్రుడు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఎవడబ్బ సొమ్ము ఎయిర్పోర్ట్లు అమ్మేస్తా ఉన్నారు, సీపోర్ట్లు అమ్మేస్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అదానీ, అంబానీ చేతిలో పెడతా ఉన్నారు. ఎవరిచ్చారు మోడీకి అధికారం? ప్రజా పాలన చేయమంటే ప్రజా సొత్తు దోపిడీ చేసే అధికారం మోడీకి ఎవరిచ్చారో ఇలా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తా ఉన్నారు, ఖర్గే గారు ప్రశ్నిస్తా ఉన్నారు. తక్షణమే వ్యవసాయ పరంగా అమెరికాతో ట్రీట్ని వెనక్కి తీసుకోవాలి. పార్లమెంటరీ కమిటీ దీన్ని రివ్యూ చేయాలి. వ్యవసాయదారుడికి పైసా నష్టం వాటిల్లినా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. కాబట్టే ఇవాళ ధర్నా ద్వారా మోడీ గారికి కనువిప్పు కలిగే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్న మిత్రులారా. నిన్న సిగ్గుచేటు మోడీ గారు తల వంచుకోవాల్సిన పరిస్థితి. పార్లమెంట్లో తీసుకొచ్చిన బిల్లులు వీగిపోయినాయి, దాంట్లో కూడా మోసమే. మహిళల పేరిట దొంగచాటున డీలిమిటేషన్ చేసుకోవాలని, దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని తపన పడితే రాహుల్ గాంధీ, ఖార్గే నేతృత్వంలో అపోజిషన్ పార్టీలతో ఏకమై బిల్లును వీగిపోయి చేశారు. ఇది ప్రజాస్వామిక విజయం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దక్షిణాది రాష్ట్రాలకి మోసం చేస్తే ఊరుకునే లేదని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు స్టాలిన్ గారు, పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఏకమై గలమెత్తనే వేళ పార్లమెంట్లో తగు గుణపాఠం చెప్పినటువంటి పరిస్థితి. అరే, మహిళల పట్ల నీకు నిజంగా సిద్ధసిద్ధి ఉంటే ప్రత్యేకంగా మహిళల బిడ్డు పెట్టాల్సిన అవసరం ఉండే. కానీ మహిళల్ని వంచన చేసి, మహిళలను మోసం చేసే దిశగా నీ ప్రయత్నం ఉంది. కాబట్టే డీలిమిటేషన్తో జోడించి మహిళా బిల్లు పెట్టి
మహిళా బిల్లు వీగిపోయే విధంగా ఇండైరెక్ట్ గా లోపాయికారిగా దోహదం చేసినటువంటి మిత్రుడు మిత్రద్రోహి మోడీ అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 2023లోనే కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చింది పరిపూర్ణంగా మహిళా బిల్లు కొరకు. ఈ దేశంలో మహిళలకి రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీని చేసింది కాంగ్రెస్ పార్టీ. తొలి స్పీకర్, తొలి రాష్ట్రపతి, తొలి ముఖ్యమంత్రులు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క బీజేపీ జాతీయ అధ్యక్షురాలు మహిళ కాలే అంటే బీజేపీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతా ఉంది మిత్రులారా. నిజమైనటువంటి మహిళా ప్రేమ కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. ఇది మనందరి ముందున్నటువంటి సాక్ష్యాలు. అందుకే మిత్రులారా, మోడీ చేసే మోసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవడో సూర్య అనే కర్ణాటక ఎంపీ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చదువుకున్నాడు అర్థం కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఎంతమంది త్యాగం చేస్తూ వచ్చిందో మనకు తెలుసు. అలాంటి త్యాగదల మీద వచ్చిన రాష్ట్రం గురించి పాకిస్తాన్తో పోలుస్తున్నట్టు ఒక మూర్ఖ ఎంపీని బీజేపీ సమర్థిస్తుందంటే తెలంగాణ విషయంలో బీజేపీ ఎంత విషం కక్కుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది మిత్రులారా. యువజన కాంగ్రెస్ మిత్రులు, ఈ దేశంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ. ఈ దేశంలో ఏ పార్టీ ఎప్పుడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా యువజన కాంగ్రెస్ గలమెత్తింది, చెయ్యెత్తి జై కొట్టింది, పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. మిత్రుల ఇవాళ కూడా ఇంత మెగా ధర్నా జరుగుతూ ఉంది అంటే మోడీ కనువిప్పు కలిగి వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోక తప్పదు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. యువజన కాంగ్రెస్ ఈ దేశానికి ఒక రాజకీయ నాయకత్వం అందించినటువంటి సంస్థ. వీళ్ళెందరో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎందరో కేంద్ర మంత్రులు, ఎందరో ఏఎస్సీ నాయకులు యువజన కాంగ్రెస్ అనే ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి మిత్రులు మీరు తెలుసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యువజన కాంగ్రెస్ చదివినటువంటి వ్యక్తులు, ఎన్ఎస్ నుంచి వెదిగినటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని పాలిస్తున్నారనే మాట కూడా నేను సగర్వంగా చెప్పదలుచుకున్న మాట కూడా మీ ముందుస్తా ఉన్నాను. ఇలా ఉదయభాను గారు వచ్చినారు. వారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన మోడీ కనువిప్పు కలిగే విధంగా, వారు గద్దె దించే విధంగా ఎన్నో కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఇక్కడ శ్రీచరణ్ నేతృత్వం కూడా ఇలా ఈ ధర్నా దానికి తర్కణం అనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తూ చెయ్యెత్తి జై కొట్టి ఇలా ధర్నాలో పాల్గొన్నారు. మీ అందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని తీసుకున్నా రాహుల్ గాంధీ నేతృత్వంలో మేము వ్యతిరేకిస్తామనే మాట ఈ ధర్నా ద్వారా స్పష్టం చేసినామనే మాట కూడా నేను సుందరంగా మనవి చేస్తూ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా చెయ్యెత్తి అభినందన తెలుపుతూ, యువజన కాంగ్రెస్ అంటే ఒక శక్తి, దేన్నైనా ఎదిరించే ఒక యుక్తినటువంటి శక్తిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నమాట కూడా నేను సొంతంగా మనవి చేస్తూ మరొక్కసారి యువజన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఈ మహాధర్నా మోడీ కనువిప్పు కాక తప్పదు. పార్లమెంటరీ రివ్యూ చేసి బిల్లులు వెనక్కి తీసుకునే వరకు రాహుల్ గాంధీ ఖర్గే నేతృత్వంలో పోరాటం ముందుకు సాగుతుందన్నమాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ కమిటీకి మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం. యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. జై జవాన్, జై జవాన్, జై జవాన్. అదేవిధంగా ఇక్కడ ఉండి గత 3 రోజులుగా ఏర్పాటును దగ్గర పరిశీలించిన గుర్రం శ్యామచంద్ర రెడ్డి గారు, పండు గారు, స్థానిక జిల్లా అధ్యక్షులు మదన్న గారు, అలాగే మాకు అన్ని విధాలుగా ఒక్క నిమిషం సోదరులందరికీ, యువజన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు అన్న గత 15 రోజులుగా వివిధ జిల్లాలలో కిసాన్కి న్యాయ సత్యాగ్రహం చేస్తున్నామన్న దీని కొనసాగింపుగా 10 రోజులు రంగారెడ్డి జిల్లాలో చేసినాము, 10 రోజులు వరంగల్ చేసినాం, కరీంనగర్ చేసినామన్న.
దానికి ముగింపు సభగా మహా ధర్నా ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇక్కడికి విచ్చేసేందుకు మా యువజన కాంగ్రెస్ ధర్నాకు మద్దతు తెలిపి అందుకు చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ అందరికి, ఇక్కడ విచ్చేసి అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. యూత్ కాంగ్రెస్. హలో, యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్.